హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జల్లెడ లేకుండా మనము మోతీచూర్ లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. దాన్ని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనము గట్టిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సో స్వీట్ షాప్లో ఇప్పుడు మనం వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ మనము చేసి పెట్టవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. తర్వాత నూనె వేడి చేసుకొని అందులో చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి. మరీ బాగా వేయించుకోవద్దు, అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం వేయించుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బజ్జీలని చూరలాగా మనము పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం రవ్వలుగా ఉండేటట్టుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫైన్ పౌడర్ మాత్రం చేసుకోవద్దు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. ఒక కప్పు మనము శనగపిండి తీసుకుంటే 3/4 కప్పు, అదే కప్పుతోటి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి వాటర్ పోసేసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసేసుకొని షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయే వరకు మనం కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి సరిపడా ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. వేసేసి తర్వాత అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే కావాలనుకున్న వాళ్ళు ఇలైచీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు తీగ పాకం లాంటిది ఎలాంటి పాకం అనేది అవసరం ఉండదు. షుగర్ అంతా పూర్తిగా కరిగిపోయి కొంచెము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వచ్చేస్తే సరిపోతుంది. సో ఆ సమయంలో మనం ముందుగానే చేసి పెట్టుకున్న చూర అంతా అందులో వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనము దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పూర్తిగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు. సో తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నాను నెయ్యి అనేది కూడా. సో నెయ్యి వేసేసి అంతా బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనము లడ్డూలాగా చుట్టేసుకుంటే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోతుంది. మీన్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.